బడ్జెట్ పరంగా చూసి ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ మూవీగా 'కల్కి 2898 ఏడీ' అని చెప్పొచ్చు. ఈ సినిమా మీద 600 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లు మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అయిన ప్రభాస్‌కు తోడు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటులు, దీపికా పదుకునే లాంటి టాప్ హీరోయిన్ ఇందులో ముఖ్య పాత్రలైతే పోషిస్తున్నాడు. హాలీవుడ్ స్టైల్ తగ్గని సైన్స్ ఫిక్షన్ కథకు మైథాలజీ టచ్ ఇచ్చి ఈ చిత్రాన్ని వేరే లెవెల్‌లో తీర్చిదిద్దాడు నాగ్ అశ్విన్. ఈ సినిమా ఫలితం కోసం టాలీవుడ్ మాత్రమే కాకుండా మొత్తం భారతీయ సినీ పరిశ్రమ ఉత్కంఠంగా అయితే ఎదురు చూస్తుంది. ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా అయితే ఉన్నాయి. ప్రోమోలన్నీ బాగున్నాయి. విజువల్స్ అదిరిపోయాయి. అయినా సరే కల్కి ఫలితం మీద సగటు ప్రేక్షకుల్లో పూర్తి భరోసా అయితే కనిపించడం లేదు. కల్కికి సంబంధించిన విజువల్స్ అన్ని వారేవా అనేసి అనిపిస్తుంది. ఈ సినిమా కథ విషయంలో జనాలకు రకరకాల సందేశాలు అయితే వస్తున్నాయి. ఎన్ని ప్రోమోలు చూసినా కథ ఏంటి అనేది అర్థం కావడం లేదు. దీంతో దర్శకుడు నాగ్ అశ్విన్ రిలీజ్ ముంగిట ప్రెల్యూడ్ ద్వారా అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూర్తి కథ ఏంటి అన్నది దాదాపుగా అయితే చెప్పేశాడు. 3 వేరు ప్రపంచాలు అంటూ వాటి గురించి వివరించాలని చూశాడు. అదే కాన్సెప్ట్ తో థియేటర్లోకి అడిగి పెడితే కష్టం అనుకున్నాడు ఏమో. రిలీజ్ ముంగిట ఈ సినిమా కాన్సెప్ట్ సహా కొన్ని ముఖ్య విషయాలను చెప్పే ప్రయత్నం చేశాడు నాగ్ అశ్విన్. ప్రెల్యూడ్ లో చెప్పిందే కాక ముంబైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కథ గురించి వివరణ ఇచ్చాడు నాగ్ అశ్విన్. అతను చెప్పిన ప్రకారం కల్కి కథ 3 ప్రపంచాల మధ్య నడుస్తుంది. అందులో ఒకటి కాశీ. ప్రపంచంలో ఏర్పడిన తొలి నగరంగా పేరున్న కాశీ చివరి నగరంగా మారే పరిస్థితి ఆలోచనతోనే ఈ కథ మొదలవుతాది. అక్కడి ప్రజలు దుర్భర జీవనం అనుభవిస్తూ ఉంటారు. అదే సమయంలో పిరమిడ్ ఆకారంలో ఉండే ప్రదేశమే కాంప్లెక్స్. ఆకాశంలో కిలోమీటర్ మేర ఉండే ఆ ప్రాంతంలో సకల సౌకర్యాలు ఉంటాయి. కానీ కాశీ ప్రజలు కాంప్లెక్స్‌కి వెళ్లి అక్కడున్న వాటిని ఆస్వాదించాలనుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళడానికి మిలియన్ల కొద్ది యూనిట్స్ ఉండాలి. జీవితాన్ని పణంగా పెట్టి అక్కడికి వెళ్లాల్సి ఉంటది. మరోవైపు సంబాల అనే మరో రహస్య ప్రపంచం కూడా ఉంటుంది. కల్కితో ఆ ప్రపంచానికి లింక్ ఉంటది. ఈ 3 ప్రపంచాలు ఒకదానితో ఒకటైతే కనెక్ట్ అయి ఉంటది. అయితే అతను ఎంత విడమర్చి చెప్పినా సామాన్య ప్రేక్షకులకు ఇప్పటికైతే కథ మీద ఒక క్లారిటీ అయితే రావట్లేదు. కొత్తగా క్రేజీగా కథ రాసుకోవడం ఓకే కానీ ఆ కథని ప్రేక్షకులు కన్వీనియంట్ అయ్యేలా తెరపైకి ప్రెజెంట్ చేయడమే సవాల్. తెర మీద తాము చూసేది కన్వీనియంట్ గా అనిపిస్తేనే ప్రేక్షకులు ఆ సినిమాకైతే జయకొడతారు. విజువల్ గా కల్కి సూపర్ కాబట్టి కథ అర్థమైందంటే ఆటోమేటిక్ గా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోతుంది అనడంలో అయితే సందేహం లేదు. దట్స్ ఆల్ టుడే. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం రివ్యూస్ కోసం అయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోలు చేయడానికి సపోర్ట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ.